వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దారుణంగా తయారైందని విమర్శించారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చిందని వెల్లడించారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించనని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగని కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేనని స్పష్టం చేశారు. మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు వాస్తవం చెబుతున్నానని, ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదని, ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలు అమలు చేస్తామని చెప్పారు. అప్పు చేసైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేస్తామని తెలిపారు. తల్లికి వందనం గాని, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా గాని, ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. నీతి ఆయోగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ డెసిషన్ బాడీ. ప్రధానమంత్రి అధ్యక్షులైతే వైస్ చైర్మన్ గా నీతి ఆయోగ్ హెడ్ పనిచేస్తారు. వీళ్ళు ఫిజికల్ హెల్త్, మనం అందరం హాస్పిటల్కి పోతే మన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటాం, ఓవరాల్ చెకప్. ఆ ఓవరాల్ చెకప్ చేసుకున్నప్పుడు మీ ఆరోగ్యం ఎక్కడుంది ఏంటి కనుక్కొని అక్కడి నుంచి ఎలాంటి సమస్యలుంటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు మన ఆరోగ్య కండిషన్స్ బెటర్ గా చేసుకుంటే ఫర్దర్ గా ఆరోగ్యం డిట్రియేట్ కాదు. అదే సమయంలో మనం 4 రోజులు ఎక్కువ బతికే పరిస్థితికి వస్తాం. అదే గాని మన ఆరోగ్యం సరి అయిన సమయంలో చెక్ చేసుకోకపోతే ఎక్కడికక్కడ డిట్రియేషన్ ప్రారంభం అవుతుంది. ఒక ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది. అక్కడి నుంచి అన్ని సమస్యలు వస్తాయి. అదే మరిగా ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇది. రాష్ట్ర ఆరోగ్య ఆదాయ పరిస్థితి, రాష్ట్రానికి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ చేశారు. చాలా మంచి పని చేశారు. ఫస్ట్ టైం ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు 30 ఏళ్లైంది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చి. 94, 95 ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది. ఎవరైనా రాజకీయ నాయకులు, పాలసీ మేకర్స్ గా ఉండేవాళ్లు గాని జాగ్రత్తగా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం, ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. నాయకుల యొక్క అసమర్థత గాని, అవినీతి గాని, తెలియనితనం గాని ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అధోగతి అవుతుంది. ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్ గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో వాళ్ళకు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్దమయ్యారు. బస్ భవన్ వద్ద యూనియన్ నేతలు పెద్ద సంఖ్యలో కార్మికులు నిరసనకు చేరుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి 21 డిమాండ్లతో నోటీసులు అందజేశారు. కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా మేనిఫెస్టోలో చేసిన హామీలను అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని, తమ హక్కులను సాధించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆందోళనకు సంబంధించి ప్రభుత్వం స్పందించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. మనకి ఆ సబ్సిడీ ఇప్పించి ప్రభుత్వం కొని మనకి ఇచ్చినట్టుంటే నివృత్తి అవుతుంది. రెండోది ఆస్కారం ప్రైవేట్ పరం అవుతుంది అనేది ఉండదు. రెండోది అప్పులు అంటా ఉంది. ఇవాళ బడ్జెట్ వస్తుంది, మార్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వస్తుంది, ఇవి వస్తాయి. దాంట్లో బడ్జెట్ అలిగేషన్స్లో మనం డబ్బులు పెట్టుకోవాలనే ఉద్దేశం మొదటి నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు పెట్టింది. 3% మినిమం పెట్టాలనేది మన అభ్యర్థన ఉంది. 3% పెట్టి ఇవన్నీ డ్యూస్ ఉన్నాయి. మొన్న ఏం చేశారు, బోర్డు మీటింగ్ పెట్టుకున్నారు. ఆర్టీసీలో అన్ని పైసలు మొన్న పండుగ బాగా లాభాలు వచ్చినాయని చెప్పి ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి పెట్టిన 11 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు వాళ్ళకి వెల్ఫేర్కి ఇచ్చేసారు. సో ఇవ్వండి మంచిదే. కానీ మా పైసలు రిటైర్డ్ అయినోడు 2022 ఏప్రిల్ నుంచి పాపం తిండి లేక రిటైర్డ్ అయ్యి ఆరుగారం పని చేసినోడు చస్తా ఉన్నాడు. వాళ్ళకి ఇస్తలేదు. రెండోది రిటైర్డ్ అయిన సెటిల్మెంట్ లేదు. ఇప్పటి నుంచి రిటైర్డ్ అయిన సెటిల్మెంట్ ఏమిటో చెప్పి పెట్టాలి. రెండోది కొత్త 65 నెలల సర్వీస్ ఉంది. ఇవాళ రెగ్యులర్ స్కీమ్లో ఏ రోజు వస్తే ఆ రోజు నుంచి రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఉంది. 3 ఏళ్ళు కన్సల్టెంట్ పే పెట్టారు. 3 ఏళ్ల తర్వాత వాడు రెగ్యులర్ అయ్యి అప్పుడు దాకా ఆ సర్వీస్ లేకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏదో ఒకసారి ఆలోచన. అంటే 6 కాలం ఒక సర్వీస్లో 36-37 ఏళ్ళు వాడు ఎవరి జీవితాన్ని అంత లాస్ అయ్యి చచ్చిపోయి వాళ్ళ పిల్లలకు ఉపాధి వస్తే అది కూడా దండి కొట్టడం అనేది భావ్యం కాదనేది జేఏసీగా మా అభిప్రాయం. ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు మహిళలకు అన్నారు
మహిళలు ఏడుస్తూ ఉన్నారు, తిడతా ఉన్నారు, కొడతా ఉన్నారు, వాళ్ళ సీట్లు దొరుకుతలేవు, లాస్ట్ సీట్లో మొబైల్ ఉంటుంది. బస్సులు ఇంకా కొనండి, ఎక్కువ పెట్టండి, లేకపోతే ఆడవాళ్ళకి స్పెషల్ బస్సులు పెట్టేసేయండి, మొగోళ్ళకు కూడా సరిపోయాన్ని ఇచ్చేసి ఆ విధంగా సహకారం చేసి మెయిన్గా నా రిక్వెస్ట్ ఆయన మాట్లాడతాడు. మెయిన్గా ఏంటంటే నా రిక్వెస్ట్ ఒకటే, గుడ్ విషెస్ మీ మీద మాకు అందరికి అపారమైన గౌరవం, నమ్మకం, మంచి మీరు వెలువిషయాలని నేను మొదటి నుంచి ఎక్కువ చెప్పుకుంటే బాగుండదు మీకు తెలుసు. సో కాబట్టి మీ గుడ్ విషెస్ తోటి ఎండి గారితో ఇప్పటిదాకా ఏంటంటే మాకు ఎండి గారి మీద కూడా చెప్పినాం. ఎందుకంటే ఎండి గారు నేను అన్నీ చేస్తాను ప్రభుత్వాలకు చెప్పడం, ఆ ప్రభుత్వం మోసపోయింది, ఈ ప్రభుత్వం మోసపోయింది అనేది మా పరిస్థితి. అంటే అది రైట్ ఆర్ రాంగ్ మాకు తెలియదు, కానీ మేము అనుకుంటున్నాం ఇప్పటికైనా వాస్తవాలు ప్రభుత్వాలకు చెప్పి ఈ ఆర్టీసీని బాగు చేసే చర్యలకు కూడుకోవాలని చెప్పి చర్యల ద్వారా ఇప్పుడు చర్చలు ఉంటాయి, చర్చల ద్వారానే ఏదైనా కొడుకున్నా తీసుకున్నా సమ్మెనం అలా చర్చలు. సో అదేదో సమ్మెకు పోవాలనే సంకల్పం కాదు, మమ్మల్ని గలవరాటానికి తెలియడానికి కాటడానికి మీ దగ్గరికి రావడానికి తీసుకున్న లీనియంటివ్ అని నేను అనుకుంటున్నాను. సో దాంట్లో భాగంగా మీరు కొద్దిగా లీనియంటివ్ తీసుకొని చర్చలు జరిపి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ నీతి ఆయోగ్ లెక్కలంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారంటూ ఏ హామీని అమలు చేయలేదని ప్రకటించడం చంద్రబాబు దివాలా కోరతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు హామీలను అమలు చేయలేరని ఆనాడే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారన్నారు. వాస్తవానికి 6,46,537 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కాలం వరకు జరిగినటువంటి అప్పు అని ఖచ్చితంగా బడ్జెట్ పేపర్స్లో తేల్చారు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఒక మాట అన్నాడు, మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, మేము ఊహించలేకపోయాం, అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. ఏమండి, మీరు 16-14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఊహించి చెప్పారే, చివరికి చూస్తే చట్టంలో దాని ప్రకారం చూస్తే కేవలం 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నదే. ఎక్కడండి నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, ఊహకు అందకోకుండా జరిగింది. మీరు చేసిన ప్రచారానికన్నా, మీరు ఊహించిన దానికన్నా తక్కువ అప్పులే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంతేకాదు, ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే 2022-23 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 7,244 కోట్లు. బారోయింగ్ ఎంత? 67,987. ఇది చాలా పూర్, ఇది తప్పు అని ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో 7,244 కోట్ల రూపాయలు, బారోయింగ్ ఏమో 67,985 కోట్ల రూపాయలు బారోయింగ్ చేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టేకప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తప్పు, ఇలా చేయటం అన్యాయం, అక్రమం అని చెబుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా సమాధానం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం లేదు, ఆయన అంత మేధావిని కాదు, ఆయనలాగా కథలు చెప్పలేను, కానీ నేను అడుగుతా ఉన్నా 2024-25 చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కూర్చున్నాడు. ఆయన బారోయింగ్ ఎంతో తెలుసా? అక్కడ మా బారోయింగ్ 67,985 కోట్ల రూపాయలు అయితే ఆయన బారోయింగ్ 73,685 కోట్ల రూపాయలు బారోయింగ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరంలోనే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా? 8,894 కోట్ల 90.98 కోట్లు బారోయింగ్ చేశారు. మేము చేసింది ఎంత? 7,244 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి ఇస్రో 2025లో తొలి ప్రయోగంగా జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్మిషన్ ఆర్బిట్ లోకి పంపించేందుకు సిద్ధమైంది. ఈ ప్రయోగం శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో జరగనుంది. కాగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ నావిగేషన్ ఉపగ్రహం ఇండియన్ నావిగేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది. ఇది రవాణా, కమ్యూనికేషన్, వైమానిక వ్యవస్థలలో నిరంతరత్వాన్ని కలిగించడంలో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. 2025లో ఇస్రో చేపట్టబోయే తొలి ప్రయోగం కావడం విశేషం. ఈ ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జనసేన పార్టీ నేత నాగబాబు సమక్షంలో పీలేరు, పుంగునూరు, చంద్రగిరి, నందిగమ ప్రాంతాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా నాగబాబు వారికి జనసేన సిద్ధాంతాలు, ప్రజాసేవ లక్ష్యాలపై సూచనలు ఇచ్చారు. నాగబాబు మాట్లాడుతూ జనసేనలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తూ ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. పార్టీలోకి కొత్త వారి చేరిక జనసేన బలాన్ని మరింతగా పెంచుతుందని తెలిపారు. జనసేన పార్టీ అంటే ఒక ఖచ్చితమైన డిసిప్లిన్ ఉంటుంది. మా అందరి ఫస్ట్ ఏజెండా ప్రజల వెల్ఫేరు, ప్రజల బాగోగులు చూడటం. ఇది మాకు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా నేర్పించినటువంటి పాఠం. లేకపోతే ఆయన ఆశయాలు మా మీద బాగా పనిచేసి ఇలా చేశారు. వారి అడుగుజాడలను మేము అందరూ నడుస్తున్నాం. సో మీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే జనసేనలో చేరబోతున్నారో మీ ఫస్ట్ ప్రయారిటీ మనల్ని నమ్ముకోనో లేకపోతే అవసరంలో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మన శాయశక్తుల ఎంతవరకు సర్వీస్ చేయాలో అది ఆలోచించాలి. అంతేగాని జనసేనలో చేరుతున్నాం, ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి జనసేనలో చేరి మనం కూడా అడ్వాంటేజ్ పొందాం అనుకుంటే మేబీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి ప్రభుత్వం వైపు ఉంటే అది డెఫినెట్గా చేస్తాం. కానీ కేవలం నాకు ఏం జరుగుతుంది, నాకేం చేసుకోవాలనే ఆలోచనతో మీరు ఎవరైనా ఉంటే మాత్రం అలాంటి ఆలోచనలు దయచేసి పక్కన పెట్టండి. అంతకుముందు మీరున్న ఏ పార్టీలు ఉన్నారో నాకు తెలీదు. సో నేను అంటే ముఖ్యంగా నేను ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని అడగదలుచుకోలేదు, కానీ వైసీపీ నుంచి వచ్చే ఎవరికైనా సరే ముందు చెప్పాల్సింది ఏంటంటే సెల్ఫ్ పక్కన పెట్టండి. మనం ఏం చేయగలుగుతాం అదే ముఖ్యం. అలాగే పార్టీ వాల్యూస్ని, ప్రెసిడెంట్ గారి యొక్క ఐడియాలజీని, ఆయన యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్ళగలటం అనేది మనందరి బాధ్యత. సో ఇక్కడ ఎక్కడ కూడా వ్యక్తిగత ప్రిఫరెన్సెస్కి కానీ నాకేంటి అనే ఆలోచనలు కానీ తావలేదు. మనం ఏం చేయగలుగుతాం, ప్రజలకి అవసరం వచ్చినప్పుడు అధికారం మన చేతిలో ఉంది కాబట్టి తద్వారా ఏమన్నా మంచి పనులు చేయగలుగుతామా ఫస్ట్ దృష్టి దీని మీద పెట్టండి. మేమందరం కూడా గత 10 ఏళ్ళు దాటిపోయింది జనసేనలో చేరి. మేము ఎప్పుడు కూడా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరం కూడా మా సెల్ఫ్ ఏంటి, మాకు వ్యక్తిగతమైన ప్రయోజనం ఏంటి అని ఎప్పుడు ఆశించలేదు, కనీసం అడగలేదు. ఆయన చెప్తుంటే మన నాయకుడు ఏదైనా చెప్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళటమే తప్ప మాకు పార్వతీపురం మన్యం జిల్లాలో శంబర జాతర సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. భక్తుల సౌకర్యాల కోసం ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, వైద్య సదుపాయం వంటి అన్ని ఏర్పాట్లు సమర్థంగా నిర్వహించాలని స్పష్టంగా పేర్కొన్నారు. జాతరను ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చెప్పలేదు కదా, ఎవిడెన్స్ లేదు. బాబు
అవి మంచిది ఇలా ఇచ్చిన పర్లేదు ఇది అన్నా పర్లేదు కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. నాడు తెలంగాణను ఆంధ్రాలో కలపడం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా కాంగ్రెస్ ఈ ప్రాంత ప్రజలను దగా చేసింది. ఇప్పుడు అధికారం చేపట్టి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ద్రోహం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సగం మంది రైతులకు రుణమాఫీ చేసి రైతు భరోసాను కుదించి రైతాంగాన్ని వంచిందని విమర్శించారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మేడే రాజీవ్ సాగర్, రామచంద్ర నాయక్ తో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత 35,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత 28,000 కోట్లు అన్నారు. చివరికి వాళ్ళు చేసింది 22,000 కోట్లు మాత్రమే. రుణమాఫీ పేరు మీద ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు మా ప్రభుత్వ హయాంలో దాదాపు రైతు బంధు పేరు మీద 73,162 కోట్లు, రైతు బీమా పేరు మీద 5,465 కోట్లు, రుణమాఫీ పేరు మీద 28,275 కోట్లు, మొత్తంగా 106 కోట్లు, మొత్తంగా 1,06 కోట్ల 10 సంవత్సరాల కాలంలో ఇస్తే సంవత్సరంలో వీళ్ళు ఇవ్వాల్సినటువంటిది. సంవత్సరంలో మేము సంవత్సరం దాకా నిజంగా కూడా ఈ ప్రభుత్వాన్ని ఏం మాట్లాడినటువంటి వాళ్ళం కాదు. ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఏ ఒక్క సందర్భంలో కూడా వాళ్ళు చేస్తారు అని ఎదురు చూసినటువంటి వాళ్ళం. 100 రోజుల హామీని ఎదురు చూసినటువంటి వాళ్ళం. కానీ ఇవాళ దాదాపుగా 400 రోజులు దగ్గరికి వస్తూ ఉన్నది. ఈ సందర్భంలో మేము అడుగుతా ఉన్న వాళ్ళని, నిన్న గ్రామ సభల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటనే ముఖ్యమంత్రి నిన్న ఇక్కడ సభలో అంతకుముందు చెప్పినటువంటి మాటేమో దాదాపుగా ప్రతి ఒక్క రైతుకు 26 జనవరి నుండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో పడతాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నిన్న సాక్షాత్తు ఆయన నియోజకవర్గంలో ఆయన చెప్పినటువంటి మాట మార్చి చివరి నాటికి కూడా పడుతూనే ఉంటాయని చెప్పేసి మాట్లాడినాడు. ఇంకోవైపు ఏమో గ్రామ సభలు నిర్వహించి మండలానికి ఒక గ్రామం మాత్రమే నోడల్ గ్రామంగా తీసుకొని దాంట్లో శాచురేషన్ పద్ధతిలో చేస్తామని చెప్పేసి నిన్న ప్రకటించారు. అంటే ఒకదానికి పొంతన లేకపోవడం, ఒకదానికి ఎటువంటి అది లేకుండా రైతులని మోసం చేయడం చాలా కంఫర్టబుల్గా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, మండలంలో ఒక గ్రామం అయితే మొత్తంగా 600. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్ణాటక బీజేపీ సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. తమిళనాడు, కర్ణాటక బీజేపీ సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన చరిత్రను మరిచి వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడం ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఉంది. సహజంగా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ మెయింటైన్ చేయాలంటే అటు ప్రధానమంత్రి ఇటు ముఖ్యమంత్రి అంటే స్టేట్ లిస్టు, సెంట్రల్ కాంకరెంట్ లిస్టు, అదేవిధంగా విదేశీకి సంబంధించినటువంటి ఈ 3 లిస్టులు కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అనే ఒక తప్పుడు ప్రాపగాండ చేస్తున్నటువంటి ఈ తరుణంలో తమిళనాడు ప్రభుత్వం కూడా గతంలో అనేక ఉల్లంఘనలు చేసి అనేక సెంట్రల్ స్కీమ్స్ కూడా తమ స్కీమ్ కింద పెట్టుకొని వాళ్ళ యొక్క రంగు వాళ్ళ ఫోటోలు వేసుకొని, ఇటు కర్ణాటకలో కూడా అదే పరిస్థితి ఉన్నటువంటి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇది పరిపాటి అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా వారు పేర్లు పెట్టుకున్నటువంటి గృహ నిర్మాణ పథకానికి
కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్పింది ఒకటే, ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నప్పుడు ఒక డెకోరము, ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషను, ఒక పదవులకి ఒక ప్రధానమంత్రి పదవి అక్కడ అది మెయింటైన్ చేయాల్సినటువంటి ఫెడరల్ స్ఫూర్తి మీరు రూపించుకొని ఇవాళ దుమ్ము మరి చల్లే కార్యక్రమానికి, మడ్ స్లింగింగ్ క్యాంపెయిన్కి ఈ రాష్ట్రంలో మంత్రులు వీళ్ళందరూ కూడా మరి ముఖ్యమంత్రితో పాటు అందరూ కూడా ఒడగట్టారు. ఇది చాలా శోచనీయం. కేంద్రం అనేక రకాలుగా రైల్వే అభివృద్ధికి, విమానాశ్రయ అభివృద్ధికి, హైవేల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు, అన్ని రకాలుగా అన్ని రంగాల గృహ నిర్మాణం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత బియ్యం, ఇట్లా అనేక పథకాలు ఇస్తూ మరి ఇటు సైమల్టేనియస్గా వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాల అభివృద్ధి ధ్యేయంగా ఆత్మనిర్భర్ భారత్ వైపు, సెల్ఫ్ రిలియంట్ ఇండియా వైపు, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించే దిశలో ఇప్పుడు 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఈ భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక బలమైన శక్తిగా దిద్దుకుంటున్నటువంటి తరుణంలో మరి ఈ రకంగా దుష్ప్రచారం కేవలం ఈర్ష్యతో, అసూయతో, కడుపు మంటతో చేస్తున్నటువంటి ప్రచారం. ఇకనైనా మీరు ఎంతసేపటికి ఏదో కేంద్రం ఇచ్చే నిధులను కూడా మీ ఖాతాలో వేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గోయల్ సిల్వర్ జ్యువెలరీ షోరూం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సినీ నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోయల్ సిల్వర్ జ్యువెలరీ వినూత్న నమూనాలతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని అతిథులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, స్థానికులు, కస్టమర్లు హాజరై జ్యువెలరీని ప్రశంసించారు. కొత్త షోరూం స్థానికంగా వినియోగదారులకు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవనుంది. దేవేశుర్వేరునక్మా దృశ్వే దేవాసయ వీరయతో